సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓబులదేవర చెరువు మండల కేంద్రంలో కుక్కల బెడదతోనైతే ఇక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ కుక్కలు కూడా గుంపులుగా ప్రజలపై దాడి చేయడంతో కూడా వీధుల్లో కుక్కలను చూసి జనాలు భయపడిపోతున్నారు. ఇక రాత్రుల్లో వాహనదారుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాహనాలు వెళ్తుంటే పరుగులు పెట్టిస్తూ ఉన్నాయి వాహనాలని కుక్కలు. ఇక పలు వీధుల్లో కూడా భయంగా వెళ్లాల్సిన దుస్థితి. రోడ్డు మీదకి వెళ్లాలంటే అసలు అక్కడ కుక్కలు ఉన్నాయా లేదా అని చెప్పి ముందు జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. ఇక ప్రధానంగా చిన్నారుల పరిస్థితి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. బజార్లోకి చిన్నారులు వెళ్ళారంటే చాలు వాళ్ళ వెంట పడుతూ ఉన్నాయి కుక్కలు. ఎక్కడికక్కడ కూడా మందలుగా కూడా అక్కడ గొర్రెల మందలాగా కుక్కల మందలు అయితే ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా కదిరి హిందూపురం ప్రధాన రహదారిపైన అయితే ఒకే దగ్గర పదుల సంఖ్యలో కుక్కలు ఉండటం కూడా అక్కడ భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అటువైపుగా ఎవరైనా వెళ్తే కూడా ఈ విధంగా కూడా పదుల సంఖ్యలో స్వైర విహారం చేస్తూ అటుగా వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నాయి. ఇక ద్విచక్ర వాహనాలు అయితే కుక్కలు వెంటబడుతున్నేసరికి ముందుకు త్వరగా వెళ్ళి ఈ విధంగా కూడా ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా చికెన్ సెంటర్ల వద్ద అయితే వ్యర్థ పదార్థాల కోసమే ఈ కుక్కలు అక్కడికి గుంపులుగా చేరుకుంటున్నాయని కూడా అక్కడ ప్రజలైతే దీని మీద చెబుతూ ఉన్నారు. కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని వాటిని అరికట్టాలని కానీ పలుమార్లు ఇప్పటికే కూడా వాళ్ళు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినా కానీ వీళ్ళు అలసిపోయారే తప్పితే వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక మరింతగా ప్రమాదాలు జరగక ముందలే తగు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఇక కుక్కల బెడద గురించి ప్రత్యేకంగా అంటే దీని గురించి వివరించాల్సిన అవసరం కూడా లేదు. కుక్కల బెడద ఎంత ఎక్కువగా ఉంది అనేది కూడా మనం గత కొంతకాలంగా కనుక న్యూస్లో చూసినా కానీ కుక్కల బెడద, కుక్కలు ఎంతగా యంగ్స్టర్స్ని కానీ చిన్నపిల్లల్ని కానీ ఎంతమంది రేబీస్తో చనిపోయారనేది కూడా మనం ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఈ విధంగా కూడా కుక్కలు ఒక శాపంలాగా మారుతూ ఉన్నాయి. దీని మీద అయితే సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక ఆదేశాలు ఇస్తుంది. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతోనైతే సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోనైతే ఇక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక దీనికి సంబంధించి అయితే అక్కడ స్థానికులు మనతో దీని గురించి, ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు ఇప్పటికి కంప్లైంట్ చేశారు, అయినా కానీ పట్టించుకోవటం లేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అసలు ఎవరికి చెప్పుకోవాలా అని చెప్పి వాళ్ళు యూటీవీని ఆశ్రయించారు. ఒకసారి అసలు అక్కడ ఉన్నటువంటి కుక్కల బెడద గురించి మనం తెలుసుకుందాం. స్థానికుడు నాగరాజు గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మేడం నమస్తే మేడం. కుక్కల బెడద అనేది మీకు ఎక్కువగా ఉన్నట్లుగా కూడా సమాచారం అందింది. అసలు ఏంటి మీరు పడుతున్న సమస్యలు ఏంటి? మేడం పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని బయటికి రావాలంటే చాలా భయంకరంగా ఉంది మేడం పరిస్థితి. ఎదురుగా మా తమ్ముని కూతురు బయటకు వచ్చింది పాప ఆడుకోవడానికని. పిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా కష్టకాలంగా ఉంది మేడం. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను మేడం, ఒకసారి చూడండి. కొన్ని విజువల్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కుక్కలు అంటే పదుల సంఖ్యలో ఉన్న విజువల్స్ అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. అవును మేడం. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కంప్లైంట్ చేసాము, ఎన్నో సార్లు కంప్లైంట్ చేశాం మేడం. లాస్ట్ ఒక 20 days ముందు ఎమ్మెల్యే గారికి కూడా వచ్చారు, ఓడిసికి కంప్లైంట్ కూడా ఇచ్చారు మా యువసేన తరఫున. మేడం కూడా 1 month లో క్లియర్ చేస్తా అని చెప్పారు. కనీసం 1 month కాకుండా కనీసం ఆఫీసర్స్ 1 month అవసరమా మేడం? ప్రాణాలు పోతుంటే ఒక కుక్క ఇప్పుడు పంపించా మేడం వీడియో ఒకటి. ఆమె చిన్న ముసలామ, ఆ ప్రాణం పోతే మళ్ళీ ఏమన్నా తెచ్చగలరా ఆఫీసర్స్ ఏమన్నా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు బిజీగా ఉంటారు, ప్రతి ఒక్కటి వాళ్ళు చూడాల్సిన ఆఫీసర్స్ ఉన్నారు కదా మేడం, చెప్పండి. కనీసం ఆఫీసర్స్ వచ్చి ఏమైంది సమస్య అని ఒక్కరైనా పట్టించుకున్నారా? ఎన్నిసార్లు కంప్లైంట్ చేశాము. మనిషి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసారు చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీద పోతా అంటే వెహికల్స్ లో 2-wheeler పోతాదని ఆ కుక్కలు వస్తాయి స్పీడ్ గా పోవడం, అవతల గుద్దడము, 2 ప్రాణాలు పోయినాయి మేడం. ఇట్లా రోడ్ల మీద పోతా అంటే వెహికల్స్ అవి కరిసేకొచ్చి ఆఫీసర్స్ అందరూ పట్టించుకోవాలి మేడం. కొద్ది గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మేడం. ఇప్పుడు ఒకేసారి కూడా ఇంత సంఖ్యలో కూడా కుక్కలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవి ఈ గ్రామంలో ఉన్న కుక్కలేనా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా కానీ వేరే దగ్గర ఉన్నటువంటి కుక్కల్ని మరో ప్రాంతంలో వదులుతూ ఉన్నారు? ఎందుకంటే కుక్కల్ని కానీ వీటిని చంపొద్దు అని చెప్పి కూడా అదే జరుగుతుంది మేడం. మాకు ఊరవతల కొద్ది వదిలిపెడతారు, అవన్నీ మాంసాలంతా వేస్తుంటారు చికెన్ సెంటర్లు అంతా. వాళ్ళకు కూడా కొంచెం చికెన్ సెంటర్లు కొంచెం గవర్నమెంట్ వాళ్ళు చెప్పి వేస్తే ఫైన్ ఏదైనా వేయడము, లేకపోతే మాంసం అంతా తీసుకెళ్లి ఒక ఏరియా దగ్గర ఏమని చెప్పండి మేడం. బెస్ట్ కూడా ఒక షాప్ చికెన్ సెంటర్ ముందర కనీసం 20-30 కుక్కలు ఉంటాయి మేడం. ఈ విషయాన్ని మీరు చికెన్ సెంటర్ల వాళ్ళకి కానీ వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే వాళ్ళు మేము డైరెక్ట్ గా చెప్పలేం కదా మేడం. మేము డైరెక్ట్ చెప్పలేము, గవర్నమెంట్ ఇవన్నీ చూసుకోవాలి. ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి చెప్పండి. మీకు ఫొటోస్ కూడా పంపిస్తాం మేము, ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర. గ్రామాల్లో గ్రామ సర్పంచ్ వీళ్ళు ఉంటారు, కనీసం వాళ్ళైనా కానీ ఇలా మాట్లాడటం కానీ ఉంటాయి కదా.
మేడం చెప్పనలో లేదు మేడం. ప్రతిరోజు మా యువసేన తరపున అందరూ ప్రతిరోజు మన గ్రూప్ ఒకటి పెట్టాం అదే పనిగా. ప్రతిరోజు కంప్లైంట్ చేయడము, వాళ్ళు పట్టించుకోపోవడం. అంటే ఇంకా గ్రామం మొత్తానికి అంటే కుక్కల్ని పట్టుకోలేకపోతే కనీసం రేబీస్ వ్యాక్సిన్ అయినా వేయాలేమో మరి ఇప్పుడు అక్కడ అధికారులు. అది కాదు మేడం, మేము డబ్బులు వేసుకొని ఒక వెహికల్ పెట్టండి, మేము సొంతంగా డబ్బులు వేసుకొని ఊర్లోటోళ్ళు మా యువసేన దాని తరపున మేము వేసుకొని పట్టిస్తాండి. కనీసం కుక్కకి ఇంత ఇస్తామని చెప్పినాం. వెహికల్ ఏర్పాటు చేయండి అని చెప్తున్నాం, పట్టే వాళ్ళని ఏర్పాటు చేయమంటున్నాం. అవి ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీ కరిస్తే అప్పుడు అర్థమవుతుంది మేడం. అంటే వాళ్ళని కరవులేండి, వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు కదా. అదే కదా మేడం పరిస్థితి. ఇప్పుడు మా సొంత పాప రోడ్డు మీద బయట ఆడుకోవాలన్నా మాకు భయంగా ఉంది. ఇంకా సామాన్య ప్రజలకు మాత్రం ఈ సమస్యలు ఉంటున్నాయి, సామాన్య ప్రజల సమస్యలు మాత్రం వాళ్ళకి పట్టట్లేదని ఇప్పుడు చూడాలంటారు మీరు ఇప్పుడు ఈ అంశాన్ని. ఎందుకంటే ఇప్పుడు మన రోడ్ల మీద చూస్తే గనక ఇళ్లలో ఉన్న పిల్లలు, ఇప్పుడు గ్రామాల్లో సర్వసాధారణంగా కూడా పిల్లలు ఇంట్లో 24 గంటలు వాళ్ళని గదిలో పెట్టి ఉంచలేరు కదా. ఒకవేళ గేట్ తీసుకున్నా కానీ గేట్ లోపల కూడా ఈ కుక్కలు వస్తూ ఉంటాయి కదా. మరి సమస్య ఇంత పెద్దదిగా ఉంది, అయినా కానీ ఎందుకు అధికారులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఒకవైపు ఏమో కోర్టులు మొత్తుకుంటున్నాయి రేబీస్ వస్తుంది అని చెప్పి, కోర్టులు మొత్తుకుంటున్నా కానీ ఎందుకు అధికారులు చలనం ఉండట్లేదని మీరు అంటారు? ఏం చేస్తాం మేడం, మన గవర్నమెంట్ పట్టించుకోవాలా, ప్రతి ఒక్కటి మనం చెప్పలేము. అంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే గనక ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇటువంటి ఘటనలు, చిన్న పిల్లల్ని కుక్కలు లాక్కొని వెళ్ళిన సందర్భాల్లో కూడా పేరెంట్స్ గొడవ చేస్తే ఆ సందర్భంలో కూడా కొంతవరకు చర్యలు తీసుకున్నారు. అంటే ఏదన్నా ఒక ఇష్యూ జరిగి అది పెద్దదైపోయి చినికి గాలివాన్ అయిపోయి అది మీడియాల్లో బాగా ఊదరగొట్టిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత, అప్పుడు ఆకులు కాలిన తర్వాత చేతులు అప్పుడు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి. ఈ రోజు ఒక ముసలాయమ చనిపోయింది మేడం. ఆమె ప్రాణం విలువ కుక్కతో ఒక చెవు అంతా కొరికేసింది మేడం. ఆమెది చెవు కొరికేస్తే మళ్ళీ ఏమన్నా తేగలరా చెప్పండి? ఒక ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఒక చెవు ఏమన్నా ఏర్పాటు చేయగలరా? అంటే ఒకటి నాగరాజు గారు, ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏంటంటే, సరే మన చేతుల్లో లేనిదైతే వదిలేయొచ్చు, కానీ చేతుల్లో ఉంది, కళ్ళ ముందులు ఉన్నది, సమస్య కనిపిస్తుంది, అది సాల్వ్ చేయగల ప్రాబ్లము, అలాంటిది కూడా అది మీరు ఇంత బాధపడుతున్నా కానీ అక్కడ అధికారులు పట్టించుకోవటం లేదంటే కూడా నిజంగా వినటానికి కూడా బాధగా అనిపిస్తూ ఉంది. అంటే ఇది నిజం చెప్పాలంటే అసలు ఒడిసి గ్రామం ఒక్క సమస్య కాదు, ఈ సమస్య చాలా గ్రామాల్లో ఉంది. కానీ మీకు ఇంకా కూడా మీరు ఇంత బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆ సమస్య ఎంత పెద్దదైతే ఇంకా మీరు మీడియాను ఆశ్రయించి మాట్లాడుతున్నారు అనేది కూడా మా దృష్టికి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మేడం. మా ఊరు ఒక్క ఊరే కాదు, ప్రాబ్లమ్స్ ప్రతి ఊరు ఉంది, ఎవరు చెప్పలేకపోతున్నారు. పార్టీలకి విధిస్తాం మేడం, ఇది పార్టీలకి సంబంధం లేదు. అంటే మీరు చెప్పినట్లే చెప్పలేకపోవటం కాదేమో, మీరు చెప్పినట్లే చెప్తున్నారేమో, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు మేడం, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు పోయినాం చెప్పండి? 4 months నుండి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం, ప్రతి నెల చెప్తున్నాము. మేడం ఎమ్మెల్యే గారు కనీసం ఒక 1 month క్లియర్ చేస్తాం గారు. ఇప్పుడు మీరు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో మీ సమస్యను మీ గోడు వెళ్ళబోసుకున్నారు, ఎవరెవరు పట్టించుకోలేదు ఒకసారి చెప్పండి. ఎండిఓ ఆఫీస్ వచ్చాము, ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినాము. ఆ పేపర్స్ అన్ని మీకు వాట్సాప్ పెడతాం మేడం, ఒకసారి చూడండి. మేము కంప్లైంట్ చేసి మేము ఫోటోలు తీసుకొని ఎండిఓ ఎంఆర్ఓ మొత్తం అందరికి ఇచ్చాము. అవి మేము కంపల్సరీ మీ ప్రూఫ్ తో మీకు చూపించాను మేడం. మీ ఎంఆర్ఓ ఆఫీసర్ పేరేంటి? ఇప్పుడు ఎంఆర్ఓ లేడు మేడం, టెంపరరీ ఎంఆర్ఓ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్. ఇప్పుడు పేర్లతో అవసరం లేదు మేడం, ఏ ఆఫీసర్ అయినా మాకు హెల్ప్ చేసే చాలా ఈ రోజు ఉంటారు, వాళ్ళ దృష్టికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీ సమస్య ఇంత పెద్దదైనప్పుడు ఇప్పుడు ప్రజలుగా అధికారులు ఉన్నదే ప్రజలకి సేవ చేయడానికి, ఇప్పుడు వాళ్ళు జీతాలు తీసుకుంటుంది కూడా ప్రజలు ట్యాక్సీలు కట్టిన డబ్బులే. అవును మేడం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కడికక్కడ అధికారులను నియమించిందే, ప్రజా సమస్యలు ప్రతి దగ్గర కూడా వచ్చి ప్రతి నాయకుడు కానీ లేకపోతే ప్రతి దగ్గర సీఎంఏ వచ్చి చర్యలు తీసుకోలేరు కదా. ప్రతి దానికి సీఎం కుక్కల్ని తోలి ట్రక్కుకి ఎక్కించలేరు కదా. అధికారులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుందే ప్రజాస్వామ్యం కోసం. అలాంటప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు, మీకున్న సమస్య చెప్తున్నారు, అయినా కానీ మీ సమస్య అనేది కూడా ఇప్పుడు సాల్వ్ అవ్వని సమస్యలు చెప్పుకుంటున్నాం కానీ సమస్య మాత్రం అది ఎప్పుడు తీరుతుందేమో అనిపిస్తుంది మేడం. కనీసం యూటీవీకి చేరిన తర్వాతే కానీ మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఇప్పుడు నేను వీటికి సంబంధించి వివరాలు కానీ ఇవన్నీ అడగటానికి కారణం. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడేది మేడం, ఇప్పుడు మా సమస్య మేము చెప్పుకోవడానికి ఇంకా భయపడితే ప్రతి ఒక్కరు భయపడితే కష్టం కదా మేడం. ఇప్పుడు మా పిల్లలకి మనుషులు చనిపోతున్నారు, మీ కళ్ళెదురుగానే మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ బస్సు ఇటు యుక్త వయస్కులు కూడా ఇక్కడ బైకుల మీద వెళ్తూ ఫాస్ట్ గా వెళ్తూ కుక్కలు వెంటబడి చనిపోతున్నారు అంటున్నారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో అంటే
నార్మల్గా మేము కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా రోడ్ల మీద ఎక్కడైనా కానీ, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ అసలు ఊర్లో కూడా ప్రయాణాలు చేయాలంటే భయపడే సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితుల్లో నెలకొని ఉంటుంది. అవును మేడం. ఇవన్నీ కూడా డెఫినెట్ గా కూడా మా అందరికి కూడా అర్థమయ్యే సమస్యలే నాగరాజు గారు. ఇవి కంపల్సరీ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి కంపల్సరీ మా ఓడిసి లేకపోతే ప్రజలకు మీరు ఒక హెల్ప్ చేయాలి ప్రపోజల్ మేడం. పెట్టండి, మీ దగ్గర ఉన్న నాయకులకు కానీ వీళ్ళకి కానీ కుక్కలనన్నా తీసేయండి, లేకపోతే కుక్కల్ని తీసేయలేని పక్షంలో మీ అందరికి కార్లు కొనిచ్చేయమనండి. ఇప్పుడు ఏదైనా మీటింగులకు కుక్కలు పిలిచే మనుషులు రాకపోయినా కుక్కలు ఎక్కువ వచ్చేస్తున్నాయి మేడం. అంటే ఇప్పుడు మీరు ఎవరైనా కానీ అక్కడ చుట్టుపక్కల మీ ఊర్ల పక్కన కానీ కుక్కల్ని వదిలే వాళ్ళని కానీ వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? లేదు, చూడలేదు మేడం. నైట్ వదులుతారు, అవన్నీ మనం చూడలేం కదా మేడం. మా పనుల మీద మేము ఉంటాం, బయట వదులుతారు, అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా చికెన్ వేయడము ఇవన్నీ బాగా మరిగినాయి. దానితో బాగా అలవాటు అయిపోయినాం. బండి మీద నువ్వు కార్లో పోతుంటే మేడం అవి కథలను కూడా కథలు హార్న్ కొట్టినా అట్లా తయారైనా మేడం. ఏదన్నా సందర్భాల్లో మీ వెంట ఎన్నిసార్లు పడ్డాయి కుక్కలు? మీరు ఎన్నిసార్లు ఆ కుక్కలు నా కారు కింద చాలా సార్లు పడ్డాయి మేడం. డ్యామేజ్ అయినాయి, కార్లు కూడా డ్యామేజ్ అయినాయి. కార్లు డ్యామేజ్ అవుతున్నాయి, మనుషులు డ్యామేజ్ అవుతున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. స్కూల్ కి వెళ్ళే పిల్లల పరిస్థితి ఏంటండి? ప్రతిరోజు ఇంకెవరో ఒకళ్ళు వాళ్ళ పక్కన ఉండాలా? అసలు డైరెక్ట్ స్కూల్ లేకి వెళ్తున్నాయి మేడం. స్కూల్ లేకి ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తున్న టీచరు స్కూల్ లేకే డైరెక్ట్ వెళ్తున్నాయి. వాళ్ళు స్కూల్లో పిల్లలు కూర్చుంటారు, స్కూల్ వెనకే ఫొటోస్ మీకు పెడతాం చూడండి. స్కూల్లో పిల్లలు వెనకే ఉన్నాయి 10-20 కుక్కలు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మేడం. దీన్ని అయితే కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ఈ కొంచెం వెంటనే హెల్ప్ చేయాలి మేడం ఓడిసి ప్రజలకు. యా డెఫినెట్లీ నాగరాజ్ గారు, ఇది అంటే మీరు మీ గ్రామం సైడ్ నుంచి కూడా మీరు మా దృష్టికి సమస్యను తీసుకొని వచ్చారు, కానీ ఇది మీ ఒక్కల సమస్య కాదు, ఇది చాలా గ్రామాల సమస్య అని కూడా అధికారులు గుర్తించారు. మీరు ఈ సమస్యని లేవనెత్తి ఇప్పుడు మీడియాను అప్రోచ్ అయిన తర్వాత అయినా కానీ డెఫినెట్లీ దీనికి ఒక రూల్స్ ఇప్పుడు సుప్రీంకోర్టే కాదండి, సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంటూనే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చాలా గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం, ఈ కుక్కలు బెడదా, కోతులు బెడదా, ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. అవును మేడం. కాకపోతే శాశ్వత పరిష్కారం అయితే ఉండకపోవచ్చు, కానీ టెంపరీగా చిన్న చిన్న చర్యల ద్వారానే లాంగ్ రన్ లో ఈ ప్రాబ్లం కి చెక్ పెట్టవచ్చు. కానీ అయినప్పటికీ కూడా అధికారులు దృష్టి సారించడం అనేది కూడా కష్టతరం అయిపోయింది. మేబీ ఆ జిల్లాల్లో ఉన్న కలెక్టర్లైనా దీనికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలేమో, మీరేమంటారు? కలెక్టర్లు కూడా కలిసేకి వెళ్ళారు మేడం. ఎందుకంటే ఇంకా పట్టించుకుంటారు ఈ ఆఫీసర్స్ అని చెప్పి మేము అంతవరకు వెళ్ళాం. పట్టించుకున్నప్పుడు ఇంకా మేమే డబ్బులు పెట్టుకుని తోలుకుంటాం. మనుషులు దొరకడం లేదు మేడం. మాకు కుక్కల వ్యాన్ ఒకటి ఒక మనుషులు పట్టేవాళ్ళు ఉంటే మేము సొంతంగా డబ్బులు వేసుకొని బయటకు తోలుకుంటాం మేడం. అంటే ఇప్పుడు మీరు తోలినా గారు నాగరాజు గారు మళ్ళీ అది తీసుకుని వేరే ఊర్లో వదిలిపెట్టడమే కదా? అంతే మేడం. గవర్నమెంట్ చర్చ తీసుకోవాలి మేడం, ఇవన్నీ చర్య తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకై మీరు తీసుకున్న సొల్యూషన్ కి అది శాశ్వత పరిష్కారం అవ్వదు కదా. ఇప్పుడు క్లియర్ గా కూడా దాన్ని అడ్రస్ చేయగలుగుతారు కదా, ఒక ప్రణాళిక ప్రకారం కదా ఇది జరగాల్సింది. గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు మనం అదన్నా చేసుకోవాలి మేడం. రైట్, థ్యాంక్ యూ నాగరాజు గారు. డెఫినెట్ గా కూడా మీ సమస్య అనేది కూడా గవర్నమెంట్ దృష్టికి ఇంకా మీ ఒడిసి అధికారుల దృష్టికి డెఫినెట్ గా కూడా వెళ్తుంది. మీ సమస్యకు ఒక పరిష్కారం అయితే లభిస్తుంది. సో ఒడిసి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చూస్తున్నాం కదా. ఆ గ్రామంలో కూడా మనుషుల కన్నా కుక్కలు ఎక్కువైపోయినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లలతో పాటు కుక్కలు కూడా స్కూల్కి వెళ్తున్నాయి. అక్కడ విద్యార్థుల కన్నా కానీ కుక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊరు మొత్తం కూడా అసలు ఇంట్లో నుంచి పిల్లలు బయటకు వస్తున్నారంటే వాళ్ళు అసలు భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ 10ల సంఖ్యలో కుక్కలు ఉండి ఇటు ఎవరైనా రాత్రిపూట్ల కానీ లేకపోతే తెల్లవారుజామున కానీ బైకుల మీద కానీ కార్ల మీద కానీ వెళ్తూ ఉంటే ఆ కుక్కలు వెంటబడుతున్నాయి. సరే కార్ల మీద అంటే అది వేరే సమస్య, వాళ్ళు లోపల ఉంటారు కాబట్టి కొంత కారు డ్యామేజ్ అయినా కానీ మనిషికి ఏం కాదు. కానీ బైకుల మీద సైకిళ్ళ మీద ఇలా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా కాలు నడకన వెళ్ళే వాళ్ళైతే ఇంకా దారుణం అనే చెప్పాలి. అంటే బయటకు వస్తే ఇంటికి కుక్క గారవకుండా వెళ్తామా లేదా అని చెప్పి కూడా ఉంది. ఇప్పుడు ఒక వృద్ధురాలు కుక్క మొత్తం కూడా చెవి తినేసింది అంటే ఆమె ఏమి సరే ఒక వృద్ధురాలంటే ఆమె కుక్కని కొట్టగలదు, కుక్కని మందలించగలదు. అయినప్పటికీ కూడా ఆమె ఆ పరిస్థితికి చేరుకుందంటే ఆ కుక్కలు ఎంత దారుణంగా అంటే ఎంత వైలెంట్గా మారాయనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒకవైపు ఏమో రేబీస్ బెడద కూడా ఎక్కువైపోయింది. దేశవ్యాప్తంగా చూస్తే రేబీస్ కేసులు పెరిగి సుప్రీంకోర్టు ఈ అంశం మీద సీరియస్ అయ్యి ఢిల్లీలో కుక్కల బెడదని తీసేయడానికి మొత్తం కూడా షెల్టర్స్కి తరలించండి అని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వటము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరొక వైపు ఏంటంటే రైల్వే స్టేషన్స్లో బస్ స్టాప్లో కూడా కుక్కలు లేకుండా చూసుకోండి అని చెప్పి కూడా కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి.
కానీ ఇక్కడ గ్రామస్తులు ఈ విధంగా కూడా కుక్కల బెడతోనైతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా సతమతం అయిపోతున్నారు. ముఖ్యంగా కూడా ఇలాంటి సమస్యలు పెరగడానికి కారణం ఒక ఊరిలో కుక్కలు పట్టుకుంటే ఆ కుక్కల్ని తీసుకొని వచ్చి మరో ప్రాంతంలో వదిలేస్తూ ఉన్నారు. తర్వాత అవి పక్కనే ఉన్నటువంటి ఊరికి చేరటము, అక్కడికి మందలుగా కూడా అన్నీ ఒకే దగ్గర ఉండటం కూడా మందలుగా పక్కన ఊరికి చేరుకోవటం, ఇంకా అక్కడే ప్రతి ఊరిలో కూడా చికెన్ సెంటర్లు ఉంటాయి. ఇంకా ఆ చికెన్ సెంటర్ల దగ్గర వాటికి కొంచెం నాన్ వెజ్ చికెన్ ఇవి దొరకటము, వాటితో కూడా ఇంకా ఎప్పుడు కూడా అక్కడే తిరగటము, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా చాలా మందికి సమస్యగా మారిపోతున్నాయి. ఇంకా ఒడిసి గ్రామంలోనైతే ఈ సమస్య చాలా ఎంత ఎక్కువ ఉందంటే వాళ్ళు ప్రతిరోజు కూడా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళిన దీని మీద ఏమైనా చర్యలు తీసుకోండి అని, ముఖ్యంగా కూడా ఆ సమస్య ఎంత పెద్దదైతే ఆ గ్రామస్తులు కలెక్టర్ దాకా వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తారు, ఎమ్మెల్యేను కూడా కలవాలని ఆలోచన చేస్తారు. అయినా కానీ వాళ్ళకి ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించడం లేదు. మరి అధికారులు ఇటు అక్కడ ఉన్నటువంటి నేతలు ఈ సమస్య మీద దృష్టి సారించాలి కదా. డెఫినెట్గా కూడా యూటీవీ ద్వారా చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నేతలు ఈ సమస్య మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రామస్తులకి ఇది ఎంత పెద్ద సమస్య అయితే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున కూడా వాళ్ళు దాని మీద పోరాడుతూ ఉన్నారు. మరొక వైపు వాళ్ళు యూటీవీని కూడా అప్రోచ్ అయ్యారు. ఈ సమస్యకి కనీసం మీ ద్వారా అయినా ప్రజలకు చేర్చండి, దాని ద్వారా అధికారులకు వెళ్తుంది, కనీసం మీడియాలో వస్తేనైనా మా సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందేమో. ఎందుకంటే ఏదైనా కుక్క గరిసిన తర్వాత సమస్య పెద్ద ఇష్యూగా మారితే కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళు దృష్టి సారించడం లేదు కుక్కల బెడద మీద. కనీసం ఇలా అయినా కానీ నలుగురికి తెలిస్తే అయినా కానీ అధికారులు దీని మీద దృష్టి సారిస్తారేమో అని చెప్పి ఆ గ్రామస్తులు చిన్న ఆశ పడుతున్నారు. అలా అయినా కానీ కనీసం సో ఒడిసి గ్రామంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించాలి. అక్కడ అధికారులు నేతలు దీని మీద దృష్టి సారించాలి ఇకనైనా.